పేదవాడి పక్షాన నిలబడతా, ప్రజా గొంతుకై నినదిస్తా. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. ఏపీలో గంజాయి డ్రగ్స్ యథేచ్ఛగా రవాణా అవుతున్నాయి. పట్టుబడేది గోరంత అయితే కనిపించకుండా రవాణా అయ్యేది కొండంతగా ఉంటోంది. తాజాగా ఈగల్ టీం తనిఖీల్లో పెద్ద ఎత్తున డ్రగ్స్, చాక్లెట్స్, గంజాయి పట్టుబడ్డాయి. ఆ వివరాలేంటో చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ చూసినా గంజాయి, డ్రగ్స్ దందా విచ్చలవిడిగా సాగుతోంది. ఇటీవలి కాలంలో చాక్లెట్ల రూపంలో డ్రగ్స్ అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. డ్రగ్స్ అరికట్టేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈగల్ టీం తనిఖీల్లో అచ్చం చాక్లెట్లలా ప్యాక్ చేసిన డ్రగ్స్ దొరికాయి. ఈ చాక్లెట్లలో ఉన్న మత్తు పదార్థాలు ఎటువంటివో తెలుసుకోవడానికి వాటిని ల్యాబ్కు పంపుతున్నట్లు ఐజీ రవికృష్ణ చెప్పారు. ఈగల్ ఫోర్సు ఏలూరు నుంచి విజయవాడ వరకు రైలులో ప్రయాణించి తనిఖీలు నిర్వహించారు. పట్టుబడ్డ డ్రగ్ చాక్లెట్లు ఒడిషా నుంచి రవాణా అవుతున్నాయని ఐజీ తెలిపారు. ఈ సంవత్సరం 21,736 కేజీలు గంజా మేము పట్టుకోవడం జరిగింది. అన్ని మార్గాల్లో కలిపి, కారుల్లో కావచ్చు, 2 వీలర్స్ మీద కావచ్చు, ట్రైన్స్లో కావచ్చు. 6 నెలల కాలంలో దాదాపు 22,000 కిలోల డ్రగ్స్, గంజాయి పట్టుకున్నట్లు ఐజీ రవికృష్ణ చెప్పారు. పోలీసులకు దొరకకుండా వారికి మామూళ్లు ఇచ్చి అడ్డదారిలో రవాణా చేసిన మత్తు పదార్థాలు ఇంకా ఎన్ని వేల కిలోలు ఉంటాయో అనే చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో ప్రతిరోజు ఏదో ఒక మూల గంజాయిని పట్టుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. అదే సమయంలో అవి చేరాల్సిన వారికి చేరిపోతూనే ఉన్నాయి. రాష్ట్రంలోని ఏజెన్సీ ఏరియా, ఒడిశా, బీహార్ రాష్ట్రాల నుంచి ఏపీకి పెద్ద ఎత్తున గంజాయి అక్రమ రవాణా జరుగుతోంది. గంజాయి కేసుల్లో కొందరు స్మగ్లర్లు ఏళ్ల తరబడి జైళ్లలో మగ్గుతున్నా గంజాయి సాగు, రవాణా మాత్రం ఆగడం లేదు. ఏటా 100 కోట్ల విలువైన గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలు రవాణా అవుతూనే ఉన్నాయి. స్మగ్లర్లు ఎప్పటికప్పుడు కొత్త మార్గాలను ఎంచుకుని చాకచక్యంగా గంజాయి రవాణా చేస్తున్నారు. గంజాయితో 10 వాహనాలు బయలుదేరుతుంటే వాటిలో 1-2 మాత్రమే పోలీసులకు పట్టుబడుతున్నాయి. పోలీసులకు దొరకకుండా చాలా పకడ్బందీగా రవాణా చేస్తున్నారు. వారిలో వారికి డబ్బులు పంపకంలో గొడవలు జరిగినప్పుడే పోలీసులకు సమాచారం అందుతోంది. పోలీసుల తనిఖీల్లో దొరికేది చాలా స్వల్పమని తెలుస్తోంది. గంజాయి స్మగ్లర్లకు మించి పోలీసుల నెట్వర్క్ ఏర్పాటు చేసుకుంటేనే వారిని పట్టుకోవడం వీలవుతుందనేది జనాభిప్రాయం.